కూలీ కనుక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే అతన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. కూలీలో ముస్లింలు దళితులు మాత్రమే లేరు, మళ్ళీ చెప్తున్నా అందరూ ఉన్నారు. మీరు నాతో పాటు రండి, మీరు మొత్తం డ్రెస్ మార్చుకుని మీరు నేను చినిగిపైన వేసుకుని ఒక కూలీలాగా వెళ్తే ఒక కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఒక పోలీస్ స్టేషన్ లో కానీ రిసెప్షన్ ఎలా ఉంటుందో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం. మీరు రెడీనా? కాబట్టి ఆపరేషన్ చేస్తాను, ఓపెన్ గా జీవితాలు రెడీగా ఉంటారండి. కంఫర్ట్ జోన్ లో ఉన్న మనం ఆలోచించాల్సింది ఎవరిని. గాంధీ గారు కూడా ఏం చెప్పారు? దరిద్ర నారాయణుడి గురించి ఆలోచించండి, దరిద్ర నారాయణుడికి న్యాయం చేయండి అని చెప్పినప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎలా? సాంబశివరావు గారు మాట్లాడతారు. ఇంత 2-3 అంశాలు ఆయన వారు సృష్టించాలనుకున్నారు, వారు మాట్లాడతారు ఒకసారి. వాసన్ గారు, ఇది నా ఉద్దేశం, ఈ ఎస్ఐఆర్ మీద డిస్కషన్ మనం ఇండియన్ పౌరసత్వాన్ని గురించి జరుగుతున్న డిస్కషన్. ఇట్ హాస్ నో బేరింగ్ ఆన్ క్యాస్ట్ కానీ, భాషలు కానీ, రిలీజియన్ కానీ, దానికి అసలు బేరింగ్ లేదు. అయితే బషీర్ గారు ఏంటంటే ఆయనకు వచ్చిన సమాచారంలో నుంచి మాకే జరుగుతుంది కాబోలు, ముస్లింస్కే జరుగుతుంది కాబోలు అనే అభిప్రాయానికి ఆయన వెంటనే వచ్చేస్తున్నాడు. మా ఊర్లో ముస్లింస్ ఎవరు లేరు, మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఇంకో ఊర్లో ప్రాబ్లం ఉంది. అది ఎందుకంటే మనం ఓవర్ ఇయర్స్ మన డేటా క్యాప్చరింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, డేటా అప్డేట్స్ కానీ మనం రోబస్ట్ గా ఇంకా ఆ ప్రాసెస్ ని డెవలప్ చేసుకోలేదు. డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది అనుకున్నాం. ఇప్పుడు వెంటనే ఈ వారంలో కాకపోతే ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చినప్పుడు, ఇంకొక ఆప్షన్ వచ్చినప్పుడు మనం నిదానంగా విల్ గెట్ దేర్. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మందిని ఒక వారం మనం అనుకున్నాం కాబట్టి మొత్తం అప్డేట్ అయిపోద్దని అది కూడా చేస్తే అవుతుంది. మనం యునిక్ ఐడి అనేది ఏదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పట్టుద్ది అనుకున్నాం. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా అది పర్ఫెక్ట్ ఏం కాదు, ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాల ప్రయత్నానికి మనం కూడా సహకరిస్తూ దీన్ని ఇంకొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం మన ఇద్దరి మీద ఉంది అన్నది మనం గుర్తిస్తూ దీన్ని మాత్రమే మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఎవరు కావాలని తీసేయట్లేదు, తీసేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నిన్న నాతో మాట్లాడిన బిఎల్ఓ గాని, వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్లు గాని, వాళ్ళకి ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని నేను మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. కానీ నాకు జరిగింది నేను చెప్తున్నాను. మీరుందండి కానీ మీ ఫాదర్ రిప్లేస్ కావట్లేదండి, దాని అర్థం ఏంటి? మా ఫాదర్ లేడని కాదు, ఆయనకు అడ్రస్ లేదని కాదు. 90 ఏళ్ళు అదే ఊర్లో అక్కడే ఉన్నాడు, ఇవాళ కూడా ఉన్నాడు ఆయన, ఈ స్టిల్ అలైవ్. కానీ చందు సాంబశివరావుకి, చందు వీరరాఘవయ్య గారికి ఉన్న లింక్ వీళ్ళ సిస్టమ్స్ లో సరిగ్గా చేయలేకపోతున్నారు. అది మానవ తప్పిదాల కిందకు వస్తాయి. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటది. అదొక డిఫికల్టీ ఇన్ అవర్ సిస్టమ్. అంతేగాని ఇదేదో ప్రభుత్వం కావాలని చందు సాంబశివరావు మీద ఏదో కత్తి కట్టిందని అయితే నేను అనుకోను. అలా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇందాక నేను కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో మనమే వెళ్ళి ప్రోయాక్టివ్ గా ఓటర్ రిజిస్ట్రేషన్ ఎందుకన్నానంటే వాళ్ళకి ఆ సిస్టమ్స్ అలా పనిచేసే అంత రోబస్ట్నెస్ ఉంది కాబట్టి. అమెరికాలో డైరెక్ట్ గా భార్య డెమోక్రటిక్ పార్టీ అంటది, భర్త రిపబ్లికన్ పార్టీ అంటాడు. ఇద్దరు కూడా సయోధ్యతో ఒక ఇంట్లో ఉంటారు. ఇద్దరు కూడా 2 పార్టీలకి పనిచేసిన సందర్భాలు అనేకం ఉంటాయి. కానీ మనకి భారతదేశంలో ఇంకా ఈ ఓటు హక్కు మీద అంత అవగాహన లేదు. మనం ఎమోషనల్ గా తీసుకుంటున్నాం. వీఆర్ మోర్ ఎమోషనల్లీ చార్జ్డ్ దెన్ రేషనాలిటీ. మనం అంత రేషనల్ గా ఆలోచించట్లేదు. అదిగో మా పార్టీకి ఓటేవను అని ఎవరు వాళ్ళ అభిప్రాయం వాళ్ళదని మనం అనుకోవట్లేదు. మనకేయట్లేదు, నాకేయట్లేదు, మా పార్టీకి వేయట్లేదు అని చెప్పేసి మనం వాళ్ళతో గొడవ పట్టడానికో కొట్లాటకో దిగుతున్నాము. అలాంటి ఎమోషనల్లీ చార్జ్డ్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నాం కాబట్టి ఎంతో కొంత సీక్రెసీని మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ సీక్రెసీని మెయింటైన్ చేసే క్రమంలో భాగంగానే మనకు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఓహో, పలానా వాళ్ళు నాకు ఓటేరు కాబట్టి ఆ ఓటు తీసేస్తున్నారు కాబోలు, పలానా వాళ్ళు నాకు ఓటేస్తారు అనుకుంటే వాళ్ళు దట్టి పెడుతున్నారు కాబోలు అనేది ప్యూర్ అపోహ. ఎక్కడన్నా జరిగి ఉండొచ్చు. అవి మానవ తప్పిదాలుగా చూడాలి, క్లరికల్ మిస్టేక్స్ గా చూడాలి, ఆఫీసర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ లేదా సిస్టమ్ లో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీస్. అది వాట్ ఎవర్ ఐటీ సిస్టమ్ దట్ ఈస్. మనం దాని మీద మాత్రం గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని రోబస్ట్ మిషనరీ తయారు చేసుకోవడానికి మనం సహకరించాలి, డిమాండ్ చేయాలి, అన్ని చేయాలి. ఇది జరుగుతున్న క్రమంలో మీరు అడిగిన ఇందాక ప్రశ్న, మన గౌరవ స్పీకర్ గారు
అయ్యన్నపాత్రుడు గారు కొద్దిగా ఎమోషనల్ గా, కొద్దిగా ఏంటంటే మనమే రెస్పాండ్ కాకపోతే ఎలాగూ, మన ఓటు ఉందో లేదో చూసుకోకపోతే ఎలాగూ, మనం లేకపోతే మనకు ఓటు లేకపోతే మన ఊర్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కనుక్కుంటారు, అరే నా ఓటు లేదంటే నేను చచ్చిపోయినట్టే లెక్క కదరా అని. అంటే వీఆర్ ఎమోషనల్లీ, వీఆర్ సెంటిమెంటల్లీ దట్ కనెక్టెడ్ టువర్డ్స్ ఓటు. ఆ వాల్యూ తెలియకని కాదు, మన వాళ్ళందరికీ ఓటు వాల్యూ తెలుసు. ఓటుని ప్రాణానికి సమానంగా చూసుకుంటారు చాలా ఊర్లో చాలా మంది. కాబట్టి వాళ్ళకి అది ఉంది, ఆ భావన ఉంది. కానీ ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఎగ్జిక్యూటివ్ కూడా ఉంది, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఉంది. మా నాయనమ్మ నా ఓటు లేకపోతే నేను చనిపోయినట్టు కదా నా ఫీల్ అయ్యి బాధపడినా ఆ వంతగా ఆమె కరెక్ట్ చేసుకోలేదు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఆమె దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద స్టేటస్ కో టుడే. మేబీ ఫ్యూచర్ లో మనకు అవసరాలు రాకపోవచ్చు, మేబీ ఫ్యూచర్ లో మనకి ఎప్పటికప్పుడు డేటా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, చందు సాంబశివరావు గారు ఆ ఇమేజ్ చూస్తున్నారు. వారు ముగ్గురే విశేష ప్రతిభావంతులు UN కి రిపోర్ట్ చేసింది. లార్జ్ స్కేల్ డిజిషన్ ఆఫ్ ఓటర్స్ డ్యూరింగ్ SIR ప్రాసెస్ ఎఫెక్ట్స్ ముస్లిమ్స్ వాన్స్ UN ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎవరిని హెచ్చరించారో అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి ఎవరికి హెచ్చరించే స్వేచ్ఛ వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియట్లేదు. వాళ్ళ దేశంలో ఏమన్నా జరిగితే అది కూడా మాట్లాడాలి. వాళ్ళ దేశంలో జరిగేవి కూడా సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా దేశంలో ఉన్న వేరే సమాజం కూడా క్వశ్చన్ చేస్తుంది వాళ్ళకి ఏంటి అభ్యంతరం అనేది. వాళ్ళు నిజంగా ఆబ్జెక్టివ్ గా ఉన్న అబ్జర్వర్స్ అయితే, వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉంటే, వాళ్ళు బాధ్యతాయుతమైన ప్రపంచ సిటిజన్స్ అయి ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేయటం తప్పని నేను అనుకోవట్లేదు. అబ్జర్వ్ చేయండి. మనలాంటి డిస్కషన్స్ అన్ని అందరూ చూడొచ్చు, పబ్లిక్ వరల్డ్ వైడ్ గా చూడొచ్చు. మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఏమి న్యాయబద్ధత ఉందో లేదో, ఇబ్బంది ఏముందో ఇబ్బంది ఏం లేదో మీరు నిజంగా అబ్జర్వ్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, సొసైటీ దృష్టికి తీసుకురండి, కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేయండి. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇందాక ఈ క్రమంలోనే అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, ఇక్కడేదో తవ్వి ఇక్కడేదో ఎలుకను పట్టామని చెప్పుకుని దాన్ని ప్రపంచ స్టేజ్ మీద చూపించాలని చూస్తున్నారు. మేమేదో UN కి ఏదో స్పెషల్ అబ్జర్వర్స్, స్పెషల్ రిపోర్టర్స్ అని పేరు పెట్టుకుని UN దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ దాన్ని వరల్డ్ స్టేజ్ లో చెప్పాలని చూస్తున్నారు. అదే వెస్టర్న్ ఇంట్రెస్ట్ అంటే. UN ఇక్కడ ఏం చేయలేదు. UN కెనాట్ డూ ఎ థింగ్ ఇన్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం, భారత గౌరవ సుప్రీం కోర్టు ఆథరైజ్ చేసిన ప్రొసీజర్ ప్రకారంగా భారతదేశం, భారత ప్రభుత్వం రిపబ్లిక్, సావరీన్ రిపబ్లిక్ దేశం చేసుకుంటుంది. మీకు ఎవరికి సంబంధం లేదు దీంట్లో, మీరు ఎవరు ఏమి చేయలేదు. రైట్. చందు సాంబశివరావు గారు, బషీర్ అహ్మద్ గారు. వన్ లాస్ట్ థింగ్ వాస్తవం గారు, ఇందాక ఒక మాట ఏమంటున్నారంటే, ఎప్పుడైనా సరే మారణకాండలు, దమనకాండలు జరిగినప్పుడు భారతదేశంలో UN ను ఖండించింది అని బషీర్ గారు అన్నారు. భారతదేశంలో దమనకాండలు జరగవు, భారతదేశంలో మారణకాండలు జరగవు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి జరుగుతున్న చోట UN ఏం చేస్తుందో చూసుకోమనండి. మిగతా రంగాల్లో UN ను భారతదేశానికి ఏ మేరకు సహాయం చేసిందో UN ను వైట్ పేపర్ పబ్లిష్ చేయమనండి. UN మాట మనం ఎంతవరకు వెళ్ళాలో కూడా మనకు అర్థం. రైట్. థ్యాంక్ యూ చందు సాంబశివరావు గారు, బషీర్ అహ్మద్ గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ముగ్గురు కూడా ధన్యవాదాలు. సో ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్కి లక్ష్మీపతి ఉద్యోగం ఇచ్చారు ఎవరో. మీరు వెళ్ళి భారతదేశంలో చాలా అన్యాయం జరిగిపోతుంది, ముస్లిం ఓట్లు అన్నీ తీసేస్తున్నారు, మైనారిటీ ఓట్లు. మైనారిటీలు అంటే కేవలం ముస్లిమ్స్ వాళ్ళ దృష్టిలో. బుద్ధిస్టులు రారు, జైన్లు రారు, పార్సీలు రారు, వీళ్ళు ఎవరు రారు ఇంకా. సో వీళ్ళకి తొలగించేస్తున్నారు. భారతదేశ ప్రభుత్వానికి అదొక్కటే పని. వాళ్ళు ఎవరో చెబితే వీళ్ళు వచ్చి చేయటం. వాళ్ళలో ఆ ముగ్గురులో ఇద్దరు క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉంది. వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో ఆ బంగ్లాదేశ్ మహిళమని ఆవిడ చెప్పాలి. ఊచకోత, హిందువుల ఊచకోత జరిగినప్పుడు ఆవిడ ఎక్కడుంది, ఆవిడ అసలు చాలా కన్వీనియంట్గా వాటిని స్మరించేసి ఎక్కడెక్కడ మా అధ్యయనాలు, ఎలాంటి అధ్యయనాలు చేస్తూ వచ్చింది, దాని మీద కూడా వాళ్ళు సమానం చెప్పాలి. యాజ్ రైట్లీ సెడ్ బై చందు సాంబశివరావు గారు, భారతదేశం ఒక సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్న దేశం. దీని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసి వేలు పెట్టి కలకాలనే యునైటెడ్ నేషన్స్ పేరుతో వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాన్ని మనం సమర్థించాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సమాధానం ఇవ్వాలి కాబట్టి, మర్యాద కాబట్టి ఇచ్చింది. ఇవ్వాల్సిన అవసరం లేదు న్యాయంగా, కానీ ఇచ్చింది.